కోర్టులు చాలా బాగుండాలంటే అందులో జడ్జిమెంట్లు బాగుండాలి. ఈ కోర్టు బాగుండడానికి కారణం నాని గారి జడ్జిమెంట్. ఈ దాము పాత్రలో ఈ హర్ష చేసిన అభినయం మీకు కనుక హర్షించదగిన విధంగా ఉంటే ఒకసారి మళ్ళీ ఆ హర్షత్వం ఇంతకన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఈ చప్పట్లే కదా ఆకలికున్న కళాకారుడికి పంచపక్ష పరిమాణాలు. కీర్తి శేషులో నా నాటకంలో మురారి అన్న క్యారెక్టర్ ఈ మాట చెప్పడం చిన్నప్పుడు ఇప్పుడు నాటకాల్లో చూశాను. తర్వాత యాక్టర్ని అయిన తర్వాత గుర్తింపు అవకాశం అన్నది ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అలాగే సక్సెస్ గుర్తింపు ఈ రెండు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, ఒకసారి స్టేజ్ మీదకి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో రిలీజ్ ఉండేది. సో ఆడియో రిలీజ్ ఈవెంట్కి నేను వెళ్ళాను, దానికి రైటర్. సో అక్కడక్కడ కూర్చున్నాను దూరంగా, ముందు రోజులో ఇప్పుడు కూర్చోను. అది వాళ్ళ కథ టీంతో ఉంటే బాగుంటుంది కదా. ఆ రోజు అలాగే ఏదో సౌండ్ చేశారు, ఏంటది ఎలా అది. ఇంకా మీరు ఎవరు ఆ సినిమా చూడలేదు, మన సినిమా అని అర్థమైంది. ఒకసారి చూడండి. హీరో చెల్లి వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అరుస్తున్నారు జాగ్రత్త, అది కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదే ఆ సౌండ్ నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ లా కట్ ఫోన్ బయట తీయడానికి కారణం ఉంది. సరే, సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నన్ను హీరో పేరు కూడా చెప్పేస్తాను, తప్పలేదు, నితిన్. సో తనకి డైలాగ్ రైటర్ నేను. ఆ సినిమా ఫంక్షన్లో అందరినీ పిలుస్తూ హర్షవర్ధన్ కూడా రావాలని నాకు అనిపిస్తుంది. చదివి అందరి పేర్లు చెప్తుంటే నేను లేచి అక్కడి నుంచి వస్తున్న లోపు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కూడా హర్షవర్ధనే, అతని యాక్టర్ హర్షవర్ధన్. నేను టక్మన్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నా పేరు రాలా, అంటే నేను రాలేదన్న విషయం కూడా నితిన్ రిజిస్టర్ అవ్వను. హర్ట్ డైలాగ్ రైటర్ మర్చిపోయాడు హీరో, అంతే ఇలాగే ఉంటాయి అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత బయటకు వెళ్తాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు రాలేదేంటి అంటే పిలవాలి కదా, పిలవకుండా ఎలా వస్తామని వచ్చిన కమలాసను కొని ఇవన్నీ స్టార్ట్. తను చాలా ఎమోషనల్ గా సారీ అంటాడు అనుకున్నాను. ఇలా కింద నుంచి నేను చూసి, నువ్వు స్టేజ్ మీద మాట్లాడే రోజు వస్తుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది ఏమేమి గుర్తుంటాయో ఏమేమి గుర్తుండవు అని. అప్పుడు కింద ఆ మాట ఎందుకన్నాను, అరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు, ఇలాగ నీకు అనిపించకపోతే అంటే నేను అలాంటి వాళ్ళ కోసం అందరిని గుర్తుపెట్టుకుంటా అనుకున్నాను. ఆ తర్వాత నుంచి సక్సెస్ రావడం మొదలుపెట్టింది. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సినిమా గుండెచారు వెళ్ళంతే. ఆ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి నాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడంతా నేను చాలా కాన్ఫిడెంట్ కింద విజయ్ చెప్పినట్టు అంత ముందు ప్రాక్టీస్ లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో చెప్పట్లు కూడా ఊహించుకుని వచ్చేవాడిని పైకి. ఇక్కడికి వచ్చాక మొత్తం తొసు గాలి ఏదో మొదలు పెట్టిపోయి ఎక్కడో స్టార్ట్ చేసేవాడిని, ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత కింద దిగిన తర్వాత అదే అర్థమైంది, ఏంటిది ఇలా చేశాను, చాలా ఇంపార్టెంట్ పేర్లు మర్చిపోయినాయి. అది మనం చెప్పకపోతే వాళ్ళకి గుర్తింపులు రావడం కాదు. నాని గారి గురించి ప్రియదర్శి గురించి వాళ్ళకి చెప్పాలా కాదు, మన ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఈ స్టేజ్ మీద మాట్లాడడం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. సరిగ్గా ప్రీ రిలీజ్ రోజున నేను హెల్త్ బాగాలేక నేను రాలేక ఇంట్లో పెట్టుకుని చూస్తుంటే టీవీ, నాకు విపరీతం ఆశ్చర్యం కలిగించిన విషయం ఉంటుంది. అదేంటంటే జగదీష్ ఇలా సెల్ ఫోన్ పట్టుకొని స్టేజ్ ఎక్కి, కొత్త డైరెక్టర్ కదా 4-5 నిమిషాల్లో అయిపోద్ది, భయపడతాడు. ముందంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్ అనుకుని 4 నిమిషాల్లో అయిపోద్ది అనుకున్నది. ఎప్పటికో నేను రిలీజ్ అయింది ఏంటంటే అరగంట అయిపోయింది. వాచ్ అరగంట అవ్వలే, అరగంట అయ్యింది. ఇది అవుతూనే ఉంది. పేరు చదివితే నేను అనుకున్నాను వాళ్ళు ఎవరో మేము కూడా మాట్లాడుతా ఉన్నా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అన్నారేమో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరూ కమలాసంటే ఎవరికి మాట్లాడలా. చూసారు అంటే పేరు కూడా అవ్వలేదు వీళ్ళు, అయినా స్టేజ్ మీదకి వచ్చారు అని కొంచెం నేను కూడా ఏమైనా ఎక్కువ ఆవేశపడ్డాడే ఈ అబ్బాయి అనుకున్నా. కదండి
మూలాలు అంటాం, మూల పురుషులు అంటాం, మూల కారకులు అంటాం. అంటే బేస్ మెయిన్ వాళ్ళని తెలియకుండానే మూల పెట్టేస్తాం. మూల కళాకారులంతా మూల కారకులంతా మూల కళాకారులు అయిపోయి ఆ కింద ఫౌండేషన్ కి అందులో ఎప్పటికి ఉండిపోతారు. వాళ్ళు బయటికి రాడు, వాళ్ళకి ఏ రికగ్నిషన్ ఉండదు. నేను పలానా ఫంక్షన్ లో నితిన్ నా పేరు చెప్పలేదని చాలా హర్ట్ అయిపోయి నేను వెళ్ళిపోతే నేను ఒక యాక్టర్ని, ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతాను. ఇవాళ మీడియా వాళ్ళు డైరెక్టర్లు గుర్తుపడుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుపడుతున్నారు? మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఎంతమంది తెలుసు? విజయన్ బయట చూస్తే ఎంతమంది గుర్తుపడతారు? మాట వరుస చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇటువంటి స్టేజ్ మీద పరిచయం చేస్తూ వాళ్ళకంటూ గుర్తింపు ఇవ్వడం అన్నది ఏదైతే ఉందో ఇంతకన్నా గొప్ప సంస్కారం ఒక ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన డైరెక్టర్లు లేకపోతే ప్రొడ్యూసర్ ముఖ్యంగా వాళ్ళిద్దరిది బాధ్యత కాబట్టి చెప్తున్నాను అండి. వాళ్ళు ఎందుకు చేయలేదు అని మాట్లాడడం ఇక్కడ ప్రస్తుతం కొంచెం అనారోగ్యకరం కాబట్టి అది నేను చెప్పట్లేదు. కానీ కొత్త డైరెక్టర్ అనుకున్న ఈ పిల్లడికి ఈ సంస్కారం ఎలా వచ్చింది అది క్వశ్చన్. ఇక్కడ నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. నాకేంటి నాన్నగారికి ఇంకా ఇష్టమైన డైరెక్టర్ వరుసగా అవకాశం ఇచ్చారు. వివేకాత్రే అంటే సుందరానికి సినిమా, ఆ సినిమాలో హీరోయిన్ తో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. అద్భుతం. అప్పటిదాకా ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళా. అదేంటంటే అమ్మాయి బాధపడుతూ, నాన్న నేను ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాను, అందులో మెయిన్ 4 పేర్లు చెప్పి నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పకుండా తదితరులు అన్నారు. తదితరులు ఏంటి నాన్న? అండ్ అదర్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ టైటిల్స్ వచ్చేటప్పుడు స్క్రోలింగ్ వెళ్ళిపోతుంటే వాడి పేరు వాడే చదువుకోలేడు అందులో. అటువంటి గుర్తింపు నోచుకుని వాళ్ళందరూ పడే వేదన ఆ వివేకాత్రే చెప్పే డైలాగ్లో తదితరులు ఉన్న దాంట్లో నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో. మనం సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఏమనుకుంటాం, వన్ ఛాన్స్, ఒక్క అవకాశం అనుకుంటాం. ఒక్క అవకాశం ఎవరికో ఎప్పుడోసారి వచ్చేస్తుంది. అవకాశం రావడం ప్రాబ్లం కాకపోవచ్చు, అంటే వచ్చేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఆ వచ్చిన గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్తింపు లేకపోతే నా వరకు నాకు ఎంత అమృతం అన్న సీరియల్ లో విపరీతంగా పాపులర్ అయిపోయిన 10 జీవితాలు ఆ అర్పుల దగ్గర నేను ఆపేస్తానే, నాకు ఇష్టం. అయితే అంత గుర్తింపు తెచ్చుకున్న నాకే ఎప్పుడూ కోరుకుండిపోయేది ఏంటంటే ఈ సినిమా సంస్థ వాల్ పోస్టర్ లో నేను ఎప్పుడు కనబడినా నేను చేసిన రోజు మంచివే, నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే నేను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాను కాదంటలే. కానీ పోస్టర్లు కనిపించేది చాలా తక్కువ. నాకు ఎప్పుడైతే ఇక్కడెక్కడో అదిగో అక్కడికి వెళ్ళి అలా కాసేపు చూసుకోవాలనిపిస్తుంది. పోస్టర్ మీద కనిపించి ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఊళ్ళో చూసుకుంటూ అలా నా ఫ్రెండ్స్కి చెప్తూ నేను అంటుంది ఏంటంటే, సక్సెస్ మీట్ లో సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందాక సార్ సుధాకర్ గారు నాని గారి గురించి చెప్తా అన్నమాట ఏంటంటే, ఆయన సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. అది ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా నాని గారి గురించి మాట్లాడాలని ముందు వస్తా. అసలు ఎలా అంటే ఫస్ట్ పాయింట్, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది ఆడియన్స్ గురించి. వాళ్ళకి నచ్చుతుందా, ఆస్వాదిస్తారా, జీర్ణించుకుంటారా, నచ్చుతుంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుల్లో కళ్ళకు ముందు మధ్యలో ఉన్న వారధి అస్సలు చాలా ఇంపార్టెంట్ అయినది.